ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? మన దేవుడు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన ఉంటూ ఉన్నారు. అందుకనే సర్వ అధికారము యుగయుగములకు ఆయనకే ఉంది. అందుకనే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-23 వచనం వరకు మనము చూసినట్టుగా రాజులను అధికారులుగా నియమించి మరలా ఆ యొక్క స్థితిలోనికి మరలా అధికారంలోనికి తీసుకొచ్చేది దేవుడే. అందుకనే సర్వాధికారి అయినటువంటి మన దేవుడు ఈ యొక్క లోకంలో ప్రతి రాజ్యానికి ఆయన గొప్ప రాజుగా ఉంటున్నారు. కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా అధికారము ఆయన వశము. కాబట్టి మన కంట్రీలో కూడా, ఇండియాలో, మన దేశంలో ఈరోజు జరుగుతున్న పోలింగ్స్ కొరకు మనము ఈ యొక్క దేశ పౌరులుగా, as citizens of this country, let us remember our India in our personal prayers and for the welfare and peace of our nation. మరి సమయంలో మన దేశం యొక్క క్షేమం కొరకు, శాంతి కొరకు, అలాగే ఈ పోలింగ్ అంతా బాగా జరగాలని ఈ దేశం యొక్క పౌరులుగా మనము ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా దేవ, మా జీవితంలో మరొకసారి ప్రభా ఈ రోజున ఇండియా గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇండియాను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ రోజున జరిగే పోలింగ్స్లో ప్రభా అన్ని స్టేట్స్లో మీ యొక్క శాంతిని, సమాధానమును, మీ రక్షణని మా ఇండియాకి దయచేయండి ప్రభా. దేవా, సర్వ అధికారిగా అధికారమును ఇచ్చే దేవుడిగా మీరు ఉన్నారు ప్రభా ఈ భూప్రపంచంలో. ఆ రీతిగా ప్రభా అధికారం అనేది మీ వశంలో ఉంది. అయితే మరొకసారి ప్రభా రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మా ఇండియాలో జరిగేటువంటి ఈ పోలింగ్స్ అన్నీ కూడా ఈరోజు బాగా క్షేమంగా, శాంతియుతంగా జరగడానికి మీ యొక్క కృపని అనుగ్రహించమని ఈ దేశ పౌరులుగా ఇండియా గురించి మేము ప్రార్థిస్తూ మా ఇండియాకి శాంతిని, సమాధానమును, క్షేమమును కలుగు చేయమని మరొకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20-23 వరకు మీరు చెప్పినట్లుగా సర్వ అధికారం మీ వశం ప్రభా. కాబట్టి ఆ రీతిగా అన్ని విషయంలో మీకు నడిపింపు మాకు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.